ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇరాన్ ధ్వంసం చేస్తే ఇరాన్కి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం మన ఇస్రో ఎట్లాగో అట్లాగే వాళ్ళ దాన్ని ధ్వంసం చేసింది నిన్న ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశం మీద నిఘా క్షిపణి దాడులకు లక్ష్యాలు ఎంచుకోవడం కోసం ఇరాన్ అక్కడి నుంచినే మిలిటరీ శాటిలైట్ని ప్రయోగించిందని చెప్పింది. అదే ప్రాంతంలోని గగనతల రక్షణ వ్యవస్థలో క్షిపణి ఫ్యాక్టరీని కూడా నాశనం చేశామని చెప్పింది. ఇరాన్లోని ఇఫ్ఫహాన్ నగరంలో జరిగిన వైమానిక దాడిలో 15 మంది చనిపోయారు ఇరాన్ స్థానిక మీడియా కూడా చెప్పింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1444 మంది, ఇరాక్లో 26, ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్లో 6 చొప్పున, ఒమన్లో 3, బహ్రెయిన్, సౌదీలో 2 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైనికులు 13 మంది చనిపోయారు. లెబనాన్లో మృతుల సంఖ్య 826, గాయపడ్డ వాళ్ళు 2009కి పెరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇరాను అంతరిక్ష పరిశోధన కేంద్రం పేరుతో దాన్ని ఒక ఆయుధాగారం కిందకు మార్చింది. అక్కడి నుంచి దాడులు చేస్తుంది. దాన్ని గుర్తించి చితక్కొట్టింది ఇప్పుడు ఇజ్రాయెల్.